నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మా పక్క పెట్టు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు, కేసీఆర్ అల్లుని కూడా చేసిర్రు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. అధికారులు నా దగ్గర సమాచారం, నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా, నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళు చెప్పే విషయాలు ఇంటుంటే నేను ఎప్పుడు ఆందోళన చేసినప్పుడు కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు, పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసులు వస్తున్నారు. వెంటనే మా సిబ్బంది ఫోన్ చేయడము, ఎటు పోతున్నారు, ఇవాళ ప్రోగ్రామ్ ఎక్కడా, మీరు ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఆ ప్రోగ్రామ్ ఎక్కడా, ఏడే చేస్తున్నారు అని చెప్పించి ముందే అడిగే ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో అనుమానాలు వచ్చినాయి. మేము అన్ని సందర్భాల్లో అనుమానం వచ్చిన తర్వాతనే ఈ విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్లో మీరు చూడండి, మీరెవరన్నా, మీ కెమెరామెన్ ఉన్నారు, రిపోర్టర్లు ఉన్నారు, మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో కానీ ఎవరన్నా కానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు భిక్షాటన చేసే భిక్ష పైన కూడా ఒక ఏమీ తెలియనటువంటి మామూలు వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో మాట్లాడాలన్నా, ఇద్దరు భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు వీళ్ళు, చిన్నారులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటారా అన్న ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రులు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలే. ఎవరైనా మామూలు బిచ్చబులు అడిగినా కూడా, ఆటో కార్మికులు అడిగినా కూడా, అబ్బో సార్ కేసీఆర్ ఫోన్ ఇంటర్నట, అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నారు సార్ అంటుండే. ఇది కామన్ అయిపోయింది. ఇది ఎవరు కూడా మాట్లాడుకోలే, అందరికి తెలిసిపోయింది. కేసీఆర్ ఫోన్ ఇంటర్నట, మామూలు కాల్ మాట్లాడకూడదు, అయితే వాట్సాప్, అయితే ఫేస్ టైము, అయితే సిగ్నల్ మాట్లాడుకోవాలంట అని చెప్పి ఈ టెక్నాలజీ పెంచడానికే వచ్చి కేసీఆర్ టాపిక్ వేసింది. తెలిసి అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.